హాయ్ ఫ్రెండ్స్. జూదంలో ఓడిపోయిన పాండవులు షరతు ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. అయితే అజ్ఞాతంలో ఉన్నప్పుడు పాండవులు ఉనికి బయటపడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాల్సి ఉంటుంది. అందుకే పాండవులు అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి దుర్యోధనుడు అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ సుయోధనుడి ఎత్తులకు పాండవులు తిప్పికొట్టి విజయవంతంగా తమ షరతు పూర్తి చేశారు. అజ్ఞాతవాసానికి విరాటురాజు పాలించే మత్స్యదేశం అనుకూలమని భావించి అక్కడకు మారువేషాల్లో చేరుకున్నారు. ధర్మరాజు కుంకుబట్టగా, భీముడు వంటలు వలలుడు, అర్జునుడు నాట్యం చేసే బృహన్నల, నకులుడు తాంత్రిపాలుడు, సహదేవుడు తామగ్రంథి, ద్రౌపది శరేంద్రిగా వేషాలు మార్చి విరాటుడి కొలువులో చేరారు. అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొద్ది రోజులలో ముగుస్తుందనగా పాండవులకు కీచకుడి రూపంలో పెద్ద సమస్య ఎదురైంది.